హలో 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 ప్రైజ్ ది లార్డ్. హలో 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 సరే, మంచిది. ఈ యొక్క మా సౌండ్ సిస్టమ్ వారు దయచేసి ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ యొక్క వివాహానికి నన్ను ఆహ్వానించినటువంటి ఉల్లూరి ప్రసాద్ గారి యొక్క కుటుంబానికి నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ప్రత్యేక విధముగా ఈ యొక్క అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి మా యొక్క చిన్ననాటి స్నేహితులు, స్థానిక దైవజనులు రెవరెండ్ ఎన్ శ్యామ్ సుందర్ గారికి నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా సోదరులు శ్యామ్ సుందర్ గారికి, అదేవిధంగా జోషి గారికి ప్రత్యేక వందనాలు. ఈరోజు వివాహాన్ని చేయటానికి మన మధ్యకు వచ్చినటువంటి మా ఆత్మీయ స్నేహితులు దైవజనులు గమ్మాని గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నూతనముగా జతపరచబడిపోతున్నటువంటి ఇరుగురికి కూడా నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభునామను స్తుతిస్తూ మరి కొన్ని మాటలు ఈ సమయంలో తెలియపరచడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిపత్యాన్ని బట్టి ప్రభునామను స్తుతిస్తూ, ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ వివాహ వ్యవస్థలోనికి అడుగుపెట్టినటువంటి ఇరుగురు కూడా ఒక కుటుంబాన్ని కలిగి ఉంటున్నారు, కుటుంబ వ్యవస్థలోనికి వెళుతున్నారు. తండ్రి దేవుడు ప్రారంభములో వివాహ వ్యవస్థను స్థాపించాడు. వివాహ వ్యవస్థను స్థాపించిన తర్వాత ఆనాటి నుండి కూడా అనేకమంది వివాహాలు ఈ లోకములో జరుగుతూ ఉన్నాయి. మరి వివాహానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, బైబిల్ గ్రంథమును చూస్తే ప్రియులారా, వివాహానికి చాలా చాలా ప్రాధాన్యతను తండ్రి దేవుడిచ్చాడు. ఎందుకంటే వివాహము అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి కార్యం. ఈ వివాహము జరగబోయేది ఏమిటి అంటే, ఈ వివాహములో ఇద్దరుగా ఉన్నటువంటి వారు ఒక్కటిగా అవుతున్నారు. అనగా ఇద్దరు ఒక్కటవటమే ఇది అద్భుతమని నేను చెప్తాను. ఎందుకంటే ఇద్దరు కూడా ఒక్కటవటం ఎంత మాత్రం జరిగినటువంటి విషయం. కానీ ఈ రోజున ఇద్దరు కూడా ఒకటవుతున్నారు. అందుకే ఇద్దరు కాదు వీరు ఒక్కటంటారు. అనగా వీరు ఏక శరీరులు అంటారు, భిన్న శరీరులు కాక ఏక శరీరులు అంటారు. ఆ విధముగా ఒకటవుతున్నారు. ఎలా ఇది జరుగుతుంది అంటే, దేవుని యొక్క వివాహములు జరుగుతుంది. ఎందుకనంటే ఈ వివాహము పరిశుద్ధ వివాహం. ఎన్నెన్నో వివాహాలు జరుగుతాయి ఈ లోకములో, చాలా చాలా రకాల వివాహాలు ఉన్నాయి. కానీ ఎన్ని వివాహాలు ఉన్నా అన్నిటికంటే ఒక గొప్ప ప్రాధాన్యత కలిగినటువంటి వివాహం ఏమిటంటే పరిశుద్ధ వివాహం. ఈ పరిశుద్ధ వివాహములు ఇక్కడున్నటువంటి ఇద్దరు కూడా జతపరచబడబోతున్నారు. ఎలా అంటే, ఒక అభిషక్తులైన దైవజనం ద్వారా ప్రభు అయినటువంటి దేవుడి తండ్రి అయినటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇద్దరు కూడా ఒకటవుతున్నారు. ఇది అద్భుతం. అంటే ఒక విషయాన్ని నేను జ్ఞాపం చేస్తాను. ఇక్కడున్న ఇద్దరు కూడా ఒకటి ఎలాగవుతారు అని ఆలోచన చేస్తే, ఒకటి ఇద్దరు యొక్క మనస్సులు కూడా ఒకటవుతాయి. ఎలా ఒకటవుతున్నాయి చూడండి. ఇద్దరు కూడా అడిగినప్పుడు ఒకరికొకరు ఇష్టపడుతున్నారు. ఇష్టపడుతూ కూడా వారి యొక్క అభిప్రాయాలను కూడా ఒకటిగా చెబుతూ ఇద్దరు కూడా ఏ విధముగా ఒకటవుతున్నారంటే, వీరిద్దరూ కూడా వాళ్ళ ఆలోచనలు ఒకటవుతున్నాయి, తలంపులు ఒకటవుతున్నాయి, మనసులు ఒకటవుతున్నాయి, ఇరుగురి యొక్క కుటుంబాలు ఒకటవుతున్నాయి, ఇరుగురి యొక్క బంధువులు కూడా ఒకటవుతున్నారు. ఆ విధముగా వివాహములో ఆ రీతిగా ఒకటవుతున్నారు. కనుకనే ఈ వివాహము అద్భుతం. రెండవదిగా చూస్తే, ఇక్కడ ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు, అనేక మంది అనేక మనస్సులు కలిగి ఉంటారు. కానీ ఇక్కడ ఇద్దరు కూడా ప్రియులారా ఒకే మనసు కలిగి ఉన్నారు. అంటే ఇద్దరు కూడా ఒకటవటం అంటే ఇది కూడా ఒక అద్భుతమే. ఇక్కడ ఎవరినైనా అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారు, ఒక్కొక్కరు మనసు ఒక్కొక్కలాగా ఉంటుంది. కానీ ఇద్దరు మనసు కూడా ఒకటవుతుంది, అది కూడా అద్భుతం. అయితే ప్రియమైనటువంటి వాళ్ళ వివాహములను చెప్పేటువంటి కొన్ని మాటలు అవి ఏమిటంటే, వివాహము చాలా చాలా ప్రాముఖ్యమైనది. వివాహ వ్యవస్థలోనికి వస్తున్నటువంటి మీ ఇద్దరు కూడా దేవుని యొక్క సమక్షములో, పెద్దల యొక్క సమక్షములో, సంఘం యొక్క సమక్షంలో, స్థానిక దైవజనులు అనేక మంది దైవజనుల యొక్క సమక్షంలో ఇద్దరు కూడా ఒకటవుతున్నారంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంతస్తులోనికి మీరు వెళుతున్నారు. ఏమిటి అంతస్తు అంటే, దేవుడి ప్రత్యేకంగా పరమ తండ్రి మీ ఇద్దరిని కూడా ఒకటి చేస్తున్నారు. ఈ యొక్క కుటుంబముగా కడుతున్నారు. కుటుంబము అనేటువంటిది ఆలోచన చేస్తే ప్రపంచములో ఈ రోజున ప్రపంచమంతా కూడా కొనసాగుతుందంటే, ప్రపంచమంతా ఏ
ఏలుబడి చేస్తుందంటే, ప్రపంచమంతా కూడా, సృష్టి అంతా కూడా ఆనందించబడుతుందంటే ఒక కుటుంబ వ్యవస్థ ద్వారానే. ఒక కుటుంబం లేకపోతే ప్రియుల ప్రపంచమే ఎంత మాత్రము కూడా సంతోషించలేదు, ఈ ప్రకృతి సంతోషించలేదు. అంత గొప్ప స్థానంలోనికి ప్రియులరా ఒక వివాహ వ్యవస్థను తండ్రి దేవుడు పెట్టి, ఆ వివాహము ద్వారా ప్రియులరా ఈ సృష్టిని అంతటిని కూడా ఏలుబడి చేయటానికి దేవుడే ఒక కుటుంబాన్ని కట్టాడు. ఈ కుటుంబము ద్వారా రాబోయేటువంటి సంతానము ద్వారా మరలా దేవుడి ప్రియుల గణపరచబడి, దేవుడు మరలా ప్రియుల మహిమపరచబడి అనేక మందిని ప్రియుల దేవుని వైపు నడిపించే విధముగా తయారు చేయడానికి ఒక కుటుంబాన్ని కడుతూ ఉన్నాడు. ఇది అద్భుతం. ఇంకా రెండవదిగా చూస్తే ప్రియులరా, వివాహములో చదవబడినటువంటి వాక్యములు చూస్తే, మొదటి వాక్య భాగములు చూస్తే, అక్కడ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని దేవుడు చేస్తాడు. నరుడు ఎందుకు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఆలోచన